మీనా బాలు పక్కనే కూర్చుంటుంది. ఇంకా శృతిని చక్కగా రెడీ చేసి అప్పటి వరకు పెళ్లిలో నగలేమీ పెట్టలేదు కదా, నగలవి భారీగానే పెడుతుంది షాప్ అయితే. ఇన్ని నగల మమ్మీ అని చెప్పాను కానీ పెళ్ళి ఎలాగా మాకు ఇష్టం లేకుండానే సింపుల్గానే చేసుకున్నావు కదా, ఈ పుస్తలు మార్చే ఫంక్షన్ అయినా సరే చక్కగా జరగనివ్వు అనగానే నీ ఇష్టం మమ్మీ అని చెప్పి శృతి ఏమీ అడ్డు చెప్పకపోవడంతో ఇంకా అందరూ కూడా బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత ఏంటి ఈవిడేనా మీ ఈయపురాలు, ఈవిడికి శృతి ఒక్కతేనా కోడలు అనగానే కాదు కాదు శృతి చిన్న కోడలు, మిగిలిన 2 కోడళ్ళు ఉన్నారు అనగానే అందరినీ కోటీశ్వర్ల ఇంటి నుంచే తెచ్చుకుందా ఈ ప్రభావతి అని చెప్పనేసరికి కోటీశ్వర్ల ఇంటి నుంచా, ఎక్కడ కోటీశ్వర్ల ఇండ్లు, ఒకలేమో మలేషియాలో కోట్లున్నాయని ఆకాశంలో చుక్కలు చూపించినట్టు చూపిస్తున్నారు, మరొకరేమో గుళ్ళు దగ్గర పూలు అమ్ముకుంటారు కదా ఆ పూల బండిలో పూలు అమ్ముకునే అమ్మాయి అని చెప్పనేసరికి ఏంటి పూలు అమ్ముకునే అమ్మాయి తోటికోడలా మీ అమ్మాయి శృతి అని చెప్పి మాట్లాడేసరికి బాలుకి సత్యానికి కోపం వస్తూ ఉంటుంది. వచ్చేసరికి కంట్రోల్ చేసుకోండి, వాళ్ళు అన్నంత మాత్రాన నేనేమీ చెడ్డదాన్ని కాదు కదా, వాళ్ళ మాటలు వాళ్ళు అంటూ ఉంటారు అని చెప్పనేసరికి సురేంద్ర కాస్త అలా చూస్తూ ఉండేసరికి అవును పూలమ్ముకునేదే, పూలమ్ముకోవడానికి తప్ప వాళ్ళకి నయా పైసా ఆస్తి లేదు, మెళ్ళో పసుపు తాడు తప్ప పుస్తెల తాడు కూడా లేదు, మీ మధ్యనే మంగళసూత్రాలేయో చేయించుకుని మంగళసూత్రాలు వేయించుకుంది, మొన్నటి వరకు పసుపు కొమ్ముతోనే ఉండేది, శృతికే బోలుడన్ని నగలున్నాయి, ఆ రోహిణికి నగలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు కానీ రోహిణి వాళ్ళ నాన్న ఎక్కడో మలేషియాలో చేస్తూ ఉంటాడట, వీళ్ళిద్దరూ పర్వాలేదు, ఆ 2వ తోటికోడలు మాత్రమే పువ్వులు అమ్ముకోవడం తప్ప ఏమీ చేత కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ప్రభావతి కూడా అవునవును ఏం చేస్తాం, మా తల తగలాడింది, లేదంటే కోటీశ్వర్ల ఇంటి నుంచే మేము 2వ కోడల్ని తెచ్చుకునేవాళ్ళం, ఎవరి తలరాతని ఎవరు మాత్రం మారుస్తారులే అని చెప్పి ఇద్దరు కూడా మీనాని అండం మొదలు పెడుతూ ఉంటారు. ఇంకా చాలు ఆపుతారా, శోభ ఏ పని మీద వచ్చావు, ఏం చేస్తున్నావు అనగానే నేనేమన్నానండి అని చెప్పనేసరికి ఇంకా చాలు అని చెప్పి మాట్లాడతారు. ఏమైంది అన్నయ్య గారికి, ఎందుకు అమ్మాయిని అంటుంటే అన్నయ్య గారు బాధపడుతున్నారు అని చెప్పను కానీ ఏమైంది అని చెప్పనేసరికి ఏమీ లేదులే అని చెప్పను కానీ ఇంకా మీనా కూర్చోబెట్టేసరికి మీనా రా అని చెప్పి కామాక్షి పిలిచేసరికి ఎందుకు అది, దాన్ని ఎందుకు పిలవడం అంటూ ప్రభావతి అనగానే కరెక్ట్గా చెప్పావు వదిన, మీనా ఎందుకులే, నా కూతురికి పుస్తల తాడు మార్చి ఫంక్షన్ చేస్తున్నాము, పైగా బోలెడన్ని నగలున్నాయి, ఇలాంటి నగలు లేని వాళ్ళు కళ్ళు పడితే నా కూతురు నగలన్నీ మాయమైపోతాయో కరిగిపోతాయో అంటూ మాట్లాడేసరికి ఇంకా చాలు శోభ అంటూ గట్టిగా కేక వేస్తాడు సురేంద్ర. ఒక్కసారిగా లేచి అందరూ నిలబడతారు. అసలు మీనా ఎవరనుకుంటున్నావు, మీనాను తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, మీనా ఎవరు, ఆ సాంబయ్య కూతురే కదా, చనిపోయిన సాంబయ్య కూతురే కదా అని చెప్పనేసరికి కాదు నా కూతురు అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఏంటి మీనా మీ కూతురా అని చెప్పాను కానీ అవును నా కూతురే అని చెప్పనేసరికి అసలు మీనా మీ కూతురు ఎలా అయింది అని చెప్పాను కానీ నేను ప్రేమించిన అమ్మాయికి పుట్టిన కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే శోభనను పెళ్లి చేసుకోవడానికి ముందే సురేంద్ర ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు కానీ తను ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లో ఒప్పుకోకపోవడంతో తనను పెళ్లి చేసుకోవాలి, ఇంట్లోంచి వెళ్ళిపోయి అనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఇంట్లోంచి వచ్చేసి పాపం నా వల్ల సురేంద్ర ఎందుకు కష్టపడాలి అన్న ఉద్దేశంతో తను సురేంద్రకు దూరం అయిపోతుంది. అలా దూరం అయిపోయి ఇంకా పార్వతి వాళ్ళ పంచన చేరుతుంది. ఇంకా తనైతే సాంబయ్య చెల్లెల్లాగే చూసుకుని ఇంకా తనకు పురుడు వచ్చిన తర్వాత ఆ బిడ్డ పుట్టిన తర్వాత చనిపోతుంది ఆవిడ. చనిపోయేసరికి తన పేరే మీనా, ఆ పేరునే తనకు పెడతాడు, ఆ తల్లి పేరే కూతురికి పెడుతుంది. కూతురికి పెట్టేసరికి అప్పుడే అంతకు ముందు రోజే ఇంకా పార్వతి దగ్గరికి వెళ్ళడంతో పార్వతి పాతవి ఫోటోలన్నీ కూడా
పోవడంతో ఫ్రేమ్ కట్టిద్దామని చెప్పి గుడి దగ్గరికి తీసుకొస్తుంది. ఆ కవర్ కాస్త కింద పడిపోయేసరికి సురేంద్ర కారులో వెళ్తూ గుడిలోకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి కింద కవర్లోనున్న ఫోటోలన్నీ కూడా తీసి సర్దుతూ ఉంటుంది పార్వతి. అయితే అప్పుడే చూస్తాడు సురేంద్ర భార్య అంటే ప్రేమించిన అమ్మాయి మీనా ఫోటో. ఈ ఫోటో నీకెక్కడది, ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని చెప్పాను. కానీ మీకు తెలుసండి అని చెప్పనేసరికి అవును, తను నేను ప్రేమించిన అమ్మాయి, తను అప్పుడు ప్రెగ్నెంట్తో కూడా ఉంది, తను ఇప్పుడు ఎక్కడుంది, నాకు కూతురు పుట్టిందా కొడుకు పుట్టాడా, అసలు ఎక్కడుంది అనగానే మీకు అని మొత్తం విషయం అంతా చెప్తుంది పార్వతి. అయితే చెప్పేసరికి అంటే అంటే అక్కడ బాలు భార్య మీనా నా కూతురా అని చెప్పాను. కానీ అవునండి, బాలు వాళ్ళ ఆవిడ మీనా మీ కూతురే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సురేంద్ర. ఇంకిక్కడ మీనాను తక్కువ చేసి మాట్లాడడం శోభ, ఇటు ప్రభావతి ఆస్తి లేదు పూలమ్ముకునేది అది ఇది అని మాట్లాడేసరికి అసలు విషయం బయటపడతాడు. అంటే మీరు అప్పుడు బాధపడేవారు, పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి కడుపుతో ఉంది అది ఇది అని చెప్పేవారు, తన గురించేనా అని చెప్పాను. కానీ అవును, తనకు పుట్టిన కూతురే మీనా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అంటే మీనా నాకు అక్క డాడీ అని చెప్పాను. కానీ అవును, మీనా నీకు సిస్టర్ అవుతుంది అని చెప్పనేసరికి అంతా కూడా సత్యం ఇటు బాలు అంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ప్రభావతి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంకా రోహిణి గుండెల్లో గుబేలుమంటుంది. ఎందుకంటే శృతి కోటీశ్వరరాలు, ఇప్పుడు శృతి వాళ్ళ అక్క మీనా అని తెలిసిన తర్వాత మీనా కూడా కోటీశ్వరరాలే. ఇప్పుడు ఎటొచ్చి ఏ కోట్లు లేని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేసుకున్న రోహిణియే కదా అబద్ధపు బతుకు. ఇప్పుడు రోహిణి బతుకు బయటపడితే ఇంకా రోహిణిని పని మనిషి కంటే హీనంగా చూస్తుంది ప్రభావతి. ఎప్పటికే ఇప్పుడు మీనా కోటీశ్వరాలని తెలియడంతో ఆ పూల కొట్టు తీయించడం, ఇంటి దగ్గర పనులు అయ్యి ఇవన్నీ మానిపించాలని ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ మీనా అని చెప్పనేసరికి ఇంకా మీనాని శోభ దగ్గరికి తీసుకుంటుంది. నీ గురించి చాలా బాధపడ్డారమ్మా మీ డాడీ అని చెప్పి మాట్లాడేసరికి పిన్ని అని చెప్పాను. కానీ పిన్ని అని కాదు, అమ్మనే పిలమ్మ, పర్వాలేదు, మీ అమ్మ లేదు కదా, నేనే మీకు అమ్మని, ఇద్దరూ నా బిడ్డల్లాగే నేను చూసుకుంటాను, ఇంకా ఎప్పుడూ కూడా మీనాను తక్కువ చేసి మాట్లాడను. ఏమండి అర్జెంటుగా మీనాకు నగలు తీసుకురండి అనగానే సరే ఇప్పుడే వెళ్తాను సత్యం అని చెప్పాను. కానీ సత్యాన్ని తీసుకునే వెళ్తాడు. సత్యాన్ని తీసుకుని సత్యం బాలు ఇటు ఈ ముగ్గురు కూడా వెళ్ళి మీనాకి పుస్తెల తాడు నగలు అన్నీ కూడా తీసుకొచ్చి పట్టు చీర తీసుకొచ్చి మీనాని కూడా శృతితో పాటు రెడీ చేసి ఇంకా మీనాని కూడా చక్కగా నా ఇద్దరు కూతుళ్ళు అని చాలా సంతోషంగా చెప్తుంది శోభ. ఇదంతా చూసి రోహిణి గుండెల్లో ఇంకా గుబేలు మనడంతో పాటు చాలా కంగారు పడిపోతుంది. ఇదేంటే ఇలా జరిగింది, బాలు వల్ల ఈ ఫంక్షన్ ఆపాలి అని నేను చూస్తే మీనా వాళ్ళు ఈ ఫంక్షన్ మరో రకంగా తేలింది. మీనా ఇప్పుడు వాళ్ళ ఇంటి వారసురాలు అన్న విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ప్రభావతికి ఒక పక్క సంతోషం, ఒక పక్క బాధ మొదలైపోతాయి. ఏంటొదినా, సంతోషపడుతున్నావా బాధపడుతున్నావా? ఇన్ని రోజులు మీనాని పని మనిషిగా చూసి పనులన్నీ చేయడం మానేశావు. ఇప్పుడు మీనా కోటీశ్వరాలు, పైగా శృతి వాళ్ళ అక్క అన్న విషయం తెలిసింది. బాలు మీనాకు సపోర్టుగా వచ్చాడు ఇన్ని రోజులు, ఇప్పుడు శృతియే మీనాకు సపోర్టుగా వస్తుంది. మీనాని ఒక్క మాటన్నా నిన్ను వదిలిపెట్టరు అనగానే ఇంకెందుకంటాను వదినా, మీనా కూడా కోటీశ్వరాలే కదా అనగానే ఎంత తొందరగా మారిపోయా వదినా, నువ్వు డబ్బుంటే చాలు విలువ పెరిగిపోతుందట అంతటదే. డబ్బు లేకపోతే ఆ మనిషిని పని మనిషి కంటే హీనంగా చూస్తావు. ఈ రోజు వరకు కూడా మీనాను ఒక పని మనిషిలాగా ఏవే పోవే అంటూ పిలిచిన దానివి ఈసారి మీనా అమ్మ మీనా అంటూ పిలుస్తావేమో అని చెప్పనేసరికి అంతేగా మరి, పరిస్థితులు బట్టి మనం నడిచే అలవాటుని అన్నింటినీ కూడా మార్చుకోవాలి కదా. నాకు ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చిన వాళ్ళే. నా కూతురు కూడా కోటీశ్వర్ల ఇంటికే వెళ్ళింది. మేము మధ్యతరగతి వాళ్ళమైనా నా కుటుంబానికి వచ్చిన కోడళ్ళు మాత్రం కోటీశ్వర్లు అని తెగ సంబరపడిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇంకా అంతా కూడా చాలా సంతోషపడతారు. ముఖ్యంగా సత్యము ఇటు బాలు అంతా కూడా సంతోషపడతారు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.